బాగా ప్రార్థన చేసుకునేవాడిని, మంచి మార్క్స్ ఇచ్చాడు. నేను అది గ్రహించలేకపోయాను. ఎన్నో కష్టాలు ఇచ్చాడు, కానీ నాకు ఏదో క్యాజువల్గా తీసేసుకున్నాను. కానీ హైదరాబాద్కి వచ్చాను. హైదరాబాద్కి వచ్చినప్పుడు నాకు కొన్ని ప్రాబ్లమ్స్ ఎదురయ్యాయి. ఆ ప్రాబ్లమ్స్లో నేను పక్కన పెట్టేసాను. నాకు నేను చేయట్లేదు, నేను ఎన్ని చేసినా నాకు నేను చేయట్లేదు, నాకు అవసరం లేదు. ఇంకా ఎంత నమ్ముకొని నేను ఇంకా ఉన్నప్పుడు నేను అనుకోవాల్సిన అవసరం లేదని చెప్పి గుళ్ళకి ఉపవాసాలు అనుకుంటారు అలా తిరుగుతూ ఉండేవాళ్ళు 4 నెలలు. ఆ 4 నెలలు నాకు ప్రశాంతత ఉండేది కాదు. అది ఎందుకంటే సాక్ష్యం ఖచ్చితంగా చెప్పాలి, అది తప్పుగానో లేదో నాకు తెలీదు. నేను గత కాలంలో నేను బీటెక్ చదువుతున్న టైంలో నేను ఒక అమ్మాయిని ప్రేమించాను. ఆ అమ్మాయి నాకు దూరం వెళ్ళిపోయింది. ఎట్లా అంటే చీతు అనే దూరం వెళ్ళిపోయింది. నేను దాన్ని తీసుకోలేకపోయాను. నాకు హెల్ప్ చేయలేదు. నేను న్యాయంగానే ఉన్నాను కదా, నాకు ఎందుకు ఇట్లా జరుగుతుందని చెప్పి దేవుడిని అడిగితే దేవుడు నాకు ఏం చేయలేదు, నాకు ఏం సహాయం చేయలేదని నేను కోపడి గుడి దగ్గర వాళ్ళకి వెళ్ళాను. అక్కడ నాకు ఏం జరగలేదు, అన్నీ చేశాను వాళ్ళకు కూడా, కానీ ఏం జరగలేదు. తర్వాత నేను అనుకునేది ఏంటంటే మనం మారితేనే కదా మనకి ఏదైనా చేస్తాడు దేవుడు అని చెప్పి నేను మారాలనుకున్నాను. ఏ విధంగా అంటే నేను ఒకరోజు కూడా తాగకుండా ఉండలేను. అలాంటిది అంత తాగేవాడిని. నేను మారి చూపించాలి దేవునికి, నా మీద నమ్మకం కలిగించాలి దేవునికి అని చెప్పి 1 నెల మానేశాను. 1 నెల మానేసిన వెంటనే తనంతా తానే వచ్చి నా దగ్గర చేరింది. ఈ పరంగా చూసుకుంటే నేను నమ్మిన దేవుడు నాకు ఏదో ఒకటి చేస్తాడు ఖచ్చితంగా. కానీ నేను నమ్మాలి, ఆయన నన్ను ఎలా ఉంచుకున్నాడో అలా ఉండాలి నేను అని అనుకొని నేను మారాను. ఇది నేను ఖచ్చితంగా నేనంతకు నేను తెలుసుకున్న గొప్ప కార్యం ఇది. ఇన్ని రోజుల నుంచి తెలుసుకోలేని కార్యం ఇప్పుడు నా కళ్ళ ముందు జరిగేసరికి నేను తెలుసుకున్నాను. కాబట్టి ఈ చిన్న సాక్ష్యాన్ని దేవుడు చేయించాలని అనుకుంటున్నాను.